మనం సాధారణంగా పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాం కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాం. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. కనుకే ప్రతి సంవత్సరం తిథులతో సంబంధం లేకుండా పుష్యమాసంలో ఈ పండుగ వస్తుంది. మన సనాతన సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియచేస్తూ ఆరోగ్యాన్ని కలిగించి ఆయుష్ను వృద్ధిపరిచే ఎన్నో అంశాలతో కూడిన పండుగ సంక్రాంతి. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశు పక్షాదుల సమైక్యతను నిరూపిస్తూ ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండగ ఇది. తెలుగింట అతి పెద్ద వేడుక సంక్రాంతి. పల్లెలన్నీ పండగ శోభతో వెలిగిపోతాయి. 3 రోజుల పాటు జరిగే సంబరాలకు ఉపాధి, ఉద్యోగ రీత్యా దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా పురిటిగడ్డపై వాలిపోతారు. తొలి రోజు నిర్వహించే భోగి పండగ ప్రత్యేకమైంది. పిల్లలు, పెద్దలు అంతా కలిసి మంటలు వేస్తుంటారు. కానీ జిల్లాలోని ఈ పండగను కొన్ని గ్రామాల్లో విభిన్నంగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల అసలు మంటే వెలగదు, మరికొన్ని చోట్ల 2 రోజులు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా జనం ప్రొద్దున లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ లోకిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరచిమ్మాయి. ఆ తర్వాత తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ఒగ్గుడోల కళాబృందంతో కేబీఆర్ పార్క్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోని పలు చోట్ల రాత్రి నుండే గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రజలు ఆనందంగా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. కుకట్పల్లి రెయిన్బో విస్టా గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా ఆడి పాడారు. ఈ ఉత్సవాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా సందడి చేశారు. తెలుగు వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు నగరిలో మా బంధుమిత్ర పిల్లలతో సహా చాలా సంతోషంగా భోగి సంబరాలు, భోగి మంటలు వేసి అందరం కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాం. అండ్ ఈరోజు అందరూ కూడా ఇలా కలిసికట్టుగా గ్రామాల్లోకి వచ్చి మన పండుగలు జరుపుకోవటం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి కూడా మన పండుగల గురించి, మన పండుగల గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి బంధువులందరూ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలు, అభిమానాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం పల్లెటూరులో ఉండటం వల్ల అందరూ కూడా పండుగలు మీ గ్రామాలకు వెళ్ళండి, హ్యాపీగా జరుపుకొని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఈరోజు బాధతో ఉండటం కళ్ళారా చూస్తున్నాం. నగిరి నియోజకవర్గంలో కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ఏ విధంగా సంబరాలు జరుపుకున్నారు, ఏ పండుగ వచ్చినా కూడా
ముఖ్యంగా భోగి పండుగ, సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించిన వాళ్ళు కొత్త బట్టలతో, పిండి వంటలతో, బంధువర్గంతో ఎంత హ్యాపీగా ఉన్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకపోవటం వల్ల, ముఖ్యంగా కరెంటు ఛార్జీలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడి పండుగ జరుపుకోలేని పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. రైతులకి రైతు భరోసా లేదు. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోతే నష్టపరిహారం లేకపోవటం వల్ల రైతులు చేసుకోవాల్సిన ఈ పండుగ గ్రామాల్లో వెలవెలబోతుండడం చూస్తున్నాం మనం. సో ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వల్ల ఏదైతే పేదవాళ్ళ జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయో అవన్నీ కూడా ఈ భోగి మంటల్లో పటాపంచలు అవ్వాలి. మళ్ళీ అందరికీ మంచి రోజులు వచ్చి రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరూ